వాళ్ళెందుకు మానేస్తారు మావా? మానెత్తే ఆ సారా తల్లికి ఆగ్రహం వచ్చేదు. తాగుడు మండిపోను. పెళ్ళము పిల్లలు పస్తులతో పడుకున్నా వీళ్ళ కడుపులు మాత్రం సారాతో నిండిపోలా. మీ బతుకుల సేడ. ఏరా చెంచు, ఈ తాగుడికే కదరా నీ పెళ్ళం నీ కొడుకు బలైపోనారు. అయినా సిగ్గులేదంట్రా. 3 నెలలు పసిగుడ్డు స్వామి. పాలు లేక తల్లి ఒళ్ళోనే చచ్చిపోతే ఏ తల్లి గుండు కొట్టుకుంటుంది స్వామి. 2 పానాలు నిన్ను యదాన పెట్టుకున్నావు కదరా. ఇక తాగనే తాగను. ఈ అలవాటు వల్లే నా పిల్లం బిడ్డలు ఇద్దరిని పోగొట్టుకున్నాను. ఇక తాగనంటే తాగను. నాకు కాదురా, ఆ సాములూరు పాదాల మీద పడి ఇంకెప్పుడు తాగనని ప్రమాణకం చెయ్యు. నా ఊపిరినంతవరకు తాగనే. క్షమించండి స్వామి, క్షమించండి. నా ఊపిరినంతవరకు తాగుడు జోలికి వెళ్ళండి స్వామి. చెంచన్న, నా పాదాల మీద కాదు, ఆ పరమాత్మకు ప్రతిరూపమైన ఆ జ్యోతి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకా తాగుడు జోలికే వెళ్ళను. ఈ రోజు నుండి యథావిధిగా మీరు వ్యవసాయం పనులు చేసుకోండి. రోడ్డు పనులు ఆపేయండి. స్వామి, మేము మా ఆడోళ్ళు ఎంత చెప్పినా విన్న మొరటోళ్ళు మీరన్న ఒక్క మాటతో మారి మనుషులయ్యారు. మీ మాటలో ఏదో మాయందు స్వామి. మంచి చెడు తారతమ్యం తెలియక వాళ్ళు అలా ప్రవర్తించారు గంటన్నా. సరే, నేను కొంతకాలం ధారమఠం వెళ్తాను. మున్ముందు జరగబోయే పోరాటానికి ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. మీరు మధ్యలో ఆపేసిన వ్యవసాయ పనులు పునఃప్రారంభించండి. రేగరాజు, నా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయి. అందరూ జాగ్రత్తగా వినండి. వెంటనే మీ పొలం పనులు ఆపేసి తోటిపల్లికి రావాల్సిందిగా భాషణ దొరగారు ఆదేశించారు. లేనిచో అందరికీ 6తో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. దొర, ఈ శానా అన్యాయం దొర. మమ్మల్ని నొగ్గియండి దొర. మీరు వద్దు, మీ రోడ్డు పనులు వద్దు. మాకు ఈ అడవి తల్లి ఉంది, బతుకుతాం. ఏ ఆకో అలమో తిని బతుకుతాం. మా మీద దయ చూపించు దొర. This jungle your father's asset. It's government's property. When any of the leaves gets cut here, I'll kick you down and chop your neck, and I'll destroy you and your families. Understand? దొరా, మా నోటికాడు కూడి కాలదనకండి దొరా. మీకు దండం పెడతాను దొరా. అయినా మా స్వామి ఈ రోడ్డు పనులకు వెళ్ళొద్దన్నారు దొరా. Mr. Gervin. Yes, sir. Bring the entire force we have into the jungle and send some troops into the villages and torture the people. Don't even spare the kids. And we'll see how they escape. అయ్యా స్వామి, మీరు లేని సమయం చూసి ఆ దొరలు రోడ్డు పనికి రాలేదని మన ఊరి మీద పడ్డారు స్వామి. మీరే ఎలా అయినా రావాలి. ఆడు మనోళ్ళు చంపేస్తున్నారు స్వామి. రండి స్వామి, రండి రండి. చూడండి స్వామి, కాలు మీద కొట్టేసినారు. స్వామి, ఎంత పని చేశారో చూసారా స్వామి? వాళ్ళు చెప్పింది వినకపోతే చావు కొడతారు, ఎదురు తిరిగితే పేలాలు తీసేస్తారు. ఎట్టా బతకాలో, ఇంకా ఎల్లాలో భరించాలో తెలియటం లేదు స్వామి. స్వామి, నా బిడ్డ కాళ్ళు తెరవడం లేదు స్వామి. ఆ ముద్ద నష్టపోలు పసోడని కూడా చూడకుండా ఎట్ట కొట్టారో చూడండి స్వామి. బాబు బాబు. అన్ని చూస్తే ఎవరికైనా కొట్టబుద్ధి అవుతుందా? వాళ్ళు మనుషులేనా? వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ కళ్ళు పేలిపో. ఏడికే ఏటవదు, ఆడికి ఏడు కాదే. లోపల సామి చూస్తాడు. నువ్వే కంగారు పడికే.
బిడ్డకేం పర్వాలేదు, త్వరలోనే నయమవుతుంది. మమ్మల్ని కాపాడటానికి వచ్చిన రాముడు స్వామి నువ్వు వచ్చావు శ్రీరామచంద్రుడిలాగే ఉన్నావు. నిజంగా మా పాలిటి శ్రీరామచంద్రుడివే. సీతారామరాజుకి మన్యవీరుడు సీతారామరాజుకి. చూశారుగా ఈ తెల్లదొరల అఘాయిత్యాలు. ఎంతకన్నా ఏం చేయగలరు మనల్ని? అందరూ రోడ్డు పనులు ఆపి వ్యవసాయ పనులు చేసుకోండి. ఎవడొచ్చి అడ్డుకుంటాడో నేను చూసుకుంటాను. సీతారామరాజుకి సీతారామరాజుకి. వాళ్ళు వచ్చేంత వరకు మనం ఆగాల్సిన అవసరం లేదు. ఇంతలో ఏం చేయాలో చేద్దాం. ఎవరో చూడండి. సమాచారం తెచ్చిన అన్నాడా? ఇంతకీ ఏమిటా సమాచారం? సాములూరు మనల్ని సైన్యంలో చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంతకీ రామరాజు ఎక్కడ? దారమట్టంగాడ మన కోసం చూస్తండారు. అయితే ఈ రాత్రికి మనం రామరాజుని కలుస్తున్నాం. Finally we caught you, Agiraju. You can't escape. We surrounded you. Live your rest of life in prison. Move.